హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే జున్ను అండి. ఫ్రెండ్స్, మేము ఫస్ట్ ఒక 1/2 లీటర్ వరకు జున్ను పాలండి. ఇవి లీటర్ వరకు మామూలు పాలండి, గేదె పాలు. ఇవి చిక్కగానే ఉండాలి, ఇవి చిక్కగానే ఉండాలి. పచ్చి పాలండి. దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ శొంఠి, యాలకులు 2 దంచుకొని పెట్టుకోవాలండి పక్కన. ఈ విధంగా మెత్తగా ఉండాలి. అలాగే 1 స్పూన్ దాకా మిరియాలండి, ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బెల్లం మేము 1/2 కేజీ వరకు తీసుకున్నామండి. మనం టేస్ట్ చూసుకొని ఇంకా సరిపోతే వేసుకోవచ్చు. అది పాలను బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి. తర్వాత అందులోకి జున్ను పాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, జున్ను పాలు రండి, అందులో వాటర్ యాడ్ చేసుకోకూడదు. అలాగే మామూలు పాలు కూడా లీటర్ వేసేసుకోవాలి. మేము 1/2 లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు తీసుకున్నామండి. 2 కలిపేశారు. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అందులోకి వేసేసుకోవాలండి. 1/2 కిలో తీసుకున్నామండి బెల్లం మేము. ఫ్రెండ్స్, తీపని సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, శొంఠి, యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మేమంతా చిన్న శొంఠి ముక్కకి 3 యాలకులు వేసి దంచామండి. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. మిరియాలు అయితే ఒక 10-15 వరకు తీసుకొని దంచుకున్నాం అనమాట. ఇప్పుడు మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లం కరగడం కోసం ఇలాగా మనం గరిటెతోటి బాగా తిప్పుకోవాలండి. ఫ్రెండ్స్, బెల్లం మనం ముందుగానే తురిమి పెట్టుకున్నాం కాబట్టి పాలల్లో కలవడానికి ఎక్కువ టైం పట్టదండి. మనం తురుముకోకపోతే గట్టిగా ఉంటుంది కాబట్టి కలవడానికి టైం పడుతుంది. కొంచెం కరిగే వరకు మనం తిప్పుకుంటే సరిపోతుందండి. అప్పుడు మీరు ఒకసారి అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, ఒకవేళ సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చండి. అది మనం తీసుకునే పాలను బట్టి ఉంటుందండి టేస్ట్. ఫ్రెండ్స్, వెడల్పు పాటి గిన్నె ఏదైనా పర్వాలేదండి. మేమైతే ఇడ్లీ పాత్రను తీసుకున్నామండి. ఇందులోకి 3 లోటాల వరకు వాటర్ వేసుకోవాలి. మనకి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ గిన్నెలోకి వేసుకోవాలండి పాలు. ఆ గిన్నెకి సరిపడా మనం ఆవిరి పట్టుకోవడం కోసం ఇంకో వేరొక గిన్నె తీసుకోవాలి. మేమైతే కొంచెం పొడగాటి గిన్నె తీసుకున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర అయితే కంఫర్ట్గా ఉంటుందని ఇడ్లీ పాత్రలో పెడుతున్నామండి. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టెంట్గా చేస్తారండి, కానీ మేము స్వచ్ఛమైన పాలతోటి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకున్నాం కదండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలని దాని మీద ఒక మూత వేసేసుకొని ఇందులోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీని మీద మనం ఇడ్లీ పాత్ర కాబట్టి మూత వస్తుంది కాబట్టి అది వేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనం మూత వేసేసుకొని మంట మీడియంలో పెట్టుకొని, మనకి జున్ను గట్టి పడుతుందండి ఇప్పుడు మనం వేసిన పాలు. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలండి. నేను కొంచెం దగ్గర పడేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం ఎలా తయారైందో చూసుకున్నామండి. ఫ్రెండ్స్, మూత పక్కన పెట్టేసి మనకి ఇది ఉడికిందో చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్పిక్ తీసుకొని ఇవ్వండి. ఇలాగా మనం పొడిస్తే మనకి అంటుకోకుండా చక్కగా ఇలా వచ్చేస్తే మనకి జున్ను రెడీ అయిపోయినట్టుందండి. దీన్ని ఇలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేస్తారండి. అప్పుడు మీకు చూపిస్తాను బాగా చల్లారిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చల్లారిన తర్వాత మేము గిన్నెనంతా బయట పెట్టేసి ఇప్పుడు ముక్కల కింద కట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, జున్నుని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నిజంగా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టండి. నేను చేస్తున్నట్టుగా చూసి తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, దీన్ని ఇలాగా వేడివేడిగా తినడం కన్నా మనం ఈరోజు చేసాం కాబట్టి ఆ తర్వాత రోజు తింటే ఇంకా చాలా బాగుంటుందండి.
మీకు కుదిరితే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుని తినచ్చండి. నిజంగా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత దీని టేస్ట్ తెలుస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన జున్ను కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మాట అండి ఫ్రెండ్స్, ఇది ఎవరైనా తినచ్చండి. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం తక్కువగా తినండి. నడుము అవుతుందండి. ఇది తింటే వాతం చేస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ లిమిట్ గా తినండి. మామూలుగా ఉన్న వాళ్ళు మీకు ఇష్టమైతే ఎక్కువ తినచ్చు, లేకుంటే తక్కువగా తినచ్చండి. కానీ తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.